ముగిసింది. కౌంటింగ్ కి సర్వం సిద్ధమైంది. ఫలితాలకు ముందే విశాఖ జనసేనలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పోటీ చేసిన 4 సీట్లలో గెలుపు గ్యారంటీ అన్న ధీమాతో ఉంది పవన్ పార్టీ. గతం కంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజల మద్దతు పెరిగిందంటున్నారు జన సైనికులు. ఆ పార్టీ అంచనాలు నిజమవుతాయా? విశాఖలో గాజ్ గ్లాస్ చీర్స్ కొడుతుందా? ఉమ్మడి విశాఖ జిల్లాపై ఎక్కువ ఆశలే పెట్టుకుంది జనసేన. ఉత్తరాంధ్ర కేంద్రంలో సత్తా చాడతామన్న నమ్మకంతో ఉంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కి జనసేన టికెట్ ఇచ్చింది. గతంలో యలమంచిలి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు వైసీపీ నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మరీ జనసేనలో చేరి పెందుర్తి నుంచి రంగంలో దిగారు. విశాఖ ఉమ్మడి జిల్లాలో తొలి విజయం యలమంచిలి నుంచి పోటీ చేసిన సుందరపు విజయ్ కుమార్దేనని పవన్ కళ్యాణ్ నుంచి అగ్రనాయకులంతా ఎంతో కాలంగా చెప్పుకొస్తున్నారు. సుందరపు కూడా గతంలో టీడీపీ నుంచి బయటకొచ్చి జనసేన నుంచే పోటీకి దిగారు. గతంలో ఓటమి పాలయ్యారు. ఆయన గత 5 సంవత్సరాలుగా యలమంచిలి ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దీంతో సుందరపు విజయ్ కుమార్ విజయం సునాయాసమంటున్నాయి జనసేన శ్రేణులు. అనకాపల్లి నుంచి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బరిలో నిలవడం జనసేన శ్రేణుల్లో జోష్ నింపింది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఒక యువకుణ్ణి వైసీపీ అక్కడ పోటీకి నిలపడంతో కొణతాల విజయం ఖాయమన్న ధీమాతో ఉంది జనసేన కేడర్. విశాఖ జిల్లాలో 2, అనకాపల్లి జిల్లాలో 2 జనసేన అభ్యర్థులకు టికెట్లు దక్కాయి. 3 పార్టీల విపక్ష కూటమి పొత్తుల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు 4 స్థానాలు, బీజేపీకి 2 సీట్లు కేటాయించడం విశేషమేనంటున్నారు. టికెట్ల కోసం 3 పార్టీల నుంచి డిమాండున్నా టీడీపీకి ఎప్పటినుంచో సేవలందిస్తున్న కొందరు సీనియర్లకు పొత్తు కారణంగా ఈసారి టికెట్లు ఇవ్వలేకపోయారు. దీంతో వాళ్లంతా సహకరిస్తారా లేదా అనే మొదట కాస్త ఆందోళన పడ్డా పోలింగ్ అనంతరం కూటమిలో గెలుపు ఉత్సాహం కనిపిస్తోంది. కూటమి అభ్యర్థులు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో సమన్వయంతో పనిచేశారని, నేతల సహకారం బాగానే అందిందని అంటున్నారు. విజయావకాశాలను దెబ్బతీసేలా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని విపక్ష కూటమి నేతలు విశ్లేషించుకుంటున్నారు. జనసేన, బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త పడ్డాయి. ఆ సీట్లు ఆశించిన మిగిలిన నేతలను ఎలాగోలా సముదాయించాయి. అనకాపల్లి నుంచి మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణని నిలబెట్టేందుకు అధినేత పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెబుతారు. ఎందుకంటే అక్కడి నుంచి జనసేన తరపున నాగబాబు పోటీ చేస్తున్నారని ముందుగా అనధికారికంగా ప్రకటించారు. నాగబాబు కూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే అప్పటికే పార్టీలో చేరిన కొణతాల అలకబూనడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఇంటికెళ్లి మరీ కొణతాలను బుజ్జగించారు. మొదట అనకాపల్లి ఎంపీగా పోటీ చేద్దామనుకున్న కొణతాల రామకృష్ణని అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం వస్తే కొణతాలకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. పెందుర్తి నియోజకవర్గంలో కూడా పంచకర్ల రమేష్ బాబుకు ఎంతో పట్టుంది. అందుకే ఆ నియోజకవర్గం కావాలని పట్టుబట్టడంతో చంద్రబాబును ఒప్పించి మరీ ఆ సీట్ ఇప్పించగలిగారు పవన్ కళ్యాణ్. దీంతో ఎంతో కాలంగా పార్టీలో ఉన్న పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, అక్కడ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ దక్కలేదని అలకబూనారు. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు ఆయన్ని ఒప్పించి మాడుగుల నుంచి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖ తూర్పు నుంచి జనసేన టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తప్పని పరిస్థితుల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు పట్టు లేకపోయినా మత్స్యకారులు అత్యధికంగా ఉండడం, వాళ్లంతా జనసేన మద్దతుదారులు కావడం వంశీకృష్ణకు ప్లస్ పాయింట్ అయింది. అంతేకాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన సీతారాం సుధాకర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోవడం విశాఖ సౌత్లో వంశీకృష్ణకు కలిసొచ్చిందని చెబుతున్నారు. గతంలో టీడీపీ నుంచి గెలిచిన వైసీపీలో చేరిన వాసుపల్లి గణేష్పై ఉన్న వ్యతిరేకత కూడా జనసేనకు పరోక్షంగా కలిసొచ్చిందంటున్నారు. నాలుగు చోట్ల బలమైన అభ్యర్థులను నిలబెట్టిన జనసేన మిగిలిన చోట్ల కూటమి అభ్యర్థులకు అండగా నిలిచింది. విశాఖ నార్త్లో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును బరిలోకి దింపారు. ఇక్కడ టీడీపీ క్యాడర్ సరిగా లేకపోయినా పవన్ కళ్యాణ్కి అత్యధిక మంది అభిమానులు ఉన్నారు.
కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. ఇది బీజేపీ అభ్యర్థికి మేలు చేస్తుందంటున్నారు. మాజీ మంత్రి గంటా పోటీ చేస్తున్న భీమిలిలో కూడా జనసేన బలంగా ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ అంటున్నారు. ఇక్కడ పాతుకుపోయిన అవంతి శ్రీనివాస్పై ఒకవేళ గంటా గెలిస్తే అది కేవలం జనసేన సపోర్ట్తోనేనంటున్నారు. మొత్తానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పోటీ చేస్తున్న 4 నియోజకవర్గాల్లో గెలుపు గ్యారంటీ అన్న ధీమాకు తోడు టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు కూడా జనసేన ఎంతో దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది యువత ఓట్లు వేసేందుకు ఉత్సాహం చూపారని, పవన్ కళ్యాణ్పై వారి అభిమానం కూటమి అభ్యర్థులను గెలిపిస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు వైసీపీ కూడా సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉంది. తమకు అభ్యర్థులతో పని లేదని, కేవలం జగన్ మొహం చూసి ఓటేశారన్న ధీమాతో వైసీపీ శ్రేణులున్నాయి. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తున్న జగన్కే ఇక్కడి ప్రజలు మద్దతు పలుకుతారని వైసీపీ ధీమాతో ఉంది. మరి చివరికి ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారో, విశాఖలో ఎగిరేది ఏ జెండానో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.